చిన్న పిల్లాడు పిల్లాన్ని తీసుకొని నేడ వచ్చాలి అప్పు ఎక్కడ తెలియదు నాకు ఎక్కడ ఏం తెలియదు తీసుకపోయి పైసలు వేసిండు ఏం తెలియదు ఏం తెలియదు మేము మాట్లాడుకొని నేను అడిగింది నీకోసమా చట్టాలు వాళ్ళకు చుట్టాలైపోయారు సార్. ఒకటే చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్ళకు న్యాయపరమైన కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ విలువైన మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా నీకు, మామనే అవుతాడు, నా ఆయన మామనే అవుతాడు, మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అడిగి ఒకటి మేము తినలేదు, నేను నీకే ఇస్తాను, నేను ఎవరికి ఇవ్వనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ చేయవాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేము భూమి మళ్ళీ లక్ష రూపాయలు కొట్టినాం. మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి